హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ నండూరి సుభద్రాదేవి గారు రచించిన వీలునామా అనే కథను వినేద్దామండి. అలవాటైన కాళ్ళు చెరువుగట్టుకి దారితీశాయి. ఒకరోజా 2 రోజులా? కొన్ని దశాబ్దాలుగా వస్తున్న అలవాటు నాకు. రోజు ఏదో ఒక వేళలో చెరువుగట్టు పావంచా మీద కూర్చొని కాళ్ళు నీళ్ళలో పెట్టుకొని నా అరిపాదాల కింద చెక్కిలిగింతలు చేస్తూ ఇంద్రధనస్సు రంగుల్లో మెరుస్తూ తుల్లిపడే చేప పిల్లల్ని, వగరు వాసంతో టీవీగా తలెత్తి చూసే రంగురంగుల కలువ పువ్వుల్ని, వాటి మీద హడావుడిగా తిరుగుతూ జుంకారం చేసే భ్రమరాల్ని, ఎగిసిపడే పిల్ల కెరటాల్ని, చేపల కోసం వచ్చే పేరు తెలియని పక్షుల్ని, తల్లుల కోసం ఆరాటంగా రోడ్డు మీద పరుగులు తీస్తున్న తువ్వాయిల్ని చూడటం నా దైనందిన చర్యల్లో ఒకటి. వయసు పెరిగినా అలవాటు మారలేదు. కానీ ఈ వేళ ఇవేవీ నన్ను అలరించటం లేదు. మనసుకి సెగ తగిలినట్లుగా భగభగమంటోంది. పేగులు ఆకలితో కరకరలాడుతున్నా ఇంటికి వెళ్లాలని అనిపించటం లేదు. నా తమ్ముడి పార్థవ దేహం మంటల్లో కాలిపోతున్న దృశ్యమే నా మనోనేత్రం ముందు కదలాడి నాకు శాంతి స్థిమితం లేకుండా పోతోంది. తమ్ముడు మరణం నిజంగానే నన్ను కుంగదీసిందా? మనసు నిలదీసింది. హార్ట్ ఈజ్ ద లోన్లీ హంటర్ అని ఏ ఇంగ్లీష్ కవి అన్నాడో గాని ఆ మాటలు నా పట్ల అక్షరాలా నిజం. తట్టుకోలేకపోతున్నాను. తమ్ముడు వాసు నేను 10వ తరగతి ఆఖరి ఎగ్జామ్ రాసి ఇంటికి వచ్చేసరికి పుట్టాడు. నీ రిజల్ట్స్ వచ్చేదాకా తమ్ముడు మంచి కాలక్షేపం రా అన్నాడు నాన్న. వాడికి వెన్నపూస తినిపించటం నుంచి చదువు చెప్పే గురువు దాకా అన్ని పాత్రల్ని నేనే పోషించాను. వాడిని కన్న 4 ఏళ్లకి అమ్మ కన్నుమూసినా ఆ లోటు ఏమాత్రం తెలియకుండా వాడిని పెంచుకొచ్చాను. నాకు పెళ్ళై 2 ఆడపిల్లలు కలిగేదాకా ఆ అనుబంధం అలాగే కొనసాగింది. నా భార్య మణి కూడా వాడిని కొడుకులాగే ఆదరించింది. నా పిల్లలకి నా దగ్గర కంటే వాడి దగ్గరే చేరిక ఎక్కువ. పండగలకి, పేరంటాలకి వాళ్ళని బజారుకు తీసుకెళ్లి గాజులు, పూసల దండలు కొనిపెడుతూ ఉండేవాడు. వాడు ఉద్యోగంలో చేరాక మొదటి జీతం తెచ్చి, ఇదిగో వదినా, చీర కొనుక్కో అంటూ నా భార్యకి ఇచ్చాడు. మా అనుబంధం చూసి పైకి గంభీరంగా ఉన్న మా నాన్న పొంగిపోయేవాడు. కాని ఏది నిరుడు కురిసిన వాత్సల్య వర్షం? ఎక్కడ తమ్ముడు? చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు? ఈ పాపిష్టి అన్నని చూడడానికి కూడా మనస్కరించలేదా? మనసు ఆక్రోశిస్తోంది. తోడబుట్టిన వాడి పట్ల నీ విధిని నువ్వు సక్రమంగా నెరవేర్చావా అంటోంది హృదయం. జవాబు లేదు నా దగ్గర. ఉన్నంతలో ఆడపిల్లలిద్దరికీ మంచి సంబంధాలు చూసి ఘనంగా పెళ్లిళ్లు చేశాను. ఎవరి జీవితాలు వాళ్ళవి. నాకు పెన్షన్ వస్తోంది. బతుకుకి భరోసా ఉంది. నాన్న దగ్గర అంతగా చేరిక లేకపోయినా ఏ విషయమూ నా దగ్గర దాచని తమ్ముడు ఒకరోజు ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు. గుళ్ళో తాళి కట్టాను అని చెప్పాడు. ఇంట్లో పెద్ద రభస అయింది. మణి మాత్రం తోడికోడల్ని సాదరంగా ఆహ్వానించింది. ముఖ్యంగా ఆడవాళ్ల మధ్య ఎక్కువగా పొరపచ్చాలొస్తాయని అపోహ ఉంది నాలో. కాని మణి ధోరణి వేరుగా ఉంది. నాన్న మాత్రం పరిస్థితులతో రాజీ పడలేదు. గుట్టుచప్పుడు కాకుండా వీలునామా రాయించుకొచ్చేశాడు. ఉన్న 6 ఎకరాల పొలం, ఇల్లు నా పేరున రాయించాడు. ఆస్తి ఆయన స్వాధీతం కనుక ఎవరూ నోరు విప్పడానికి అవకాశం లేకపోయింది. తమ్ముడు భార్య వన్హి ద్వారా సంగతి తెలుసుకున్న ఆమె పుట్టింటి వాళ్లు గొడవకి వచ్చారు. నాన్న మాత్రం బెదరలేదు, చెదరలేదు. చేసేదేమీ లేక వాళ్ళు వెళ్ళిపోయారు. పైకి ఏమీ అనలేక స్థితప్రజ్ఞుడిలా మిన్నకుండిపోయాడు వాసు. అన్నదమ్ములిద్దరం ఒకే ఇంట్లో పక్కపక్క వాటాల్లో ఉంటున్నా ఎదురు పడితే ముభావంగా పలకరించుకోవటం అలవాటైపోయింది. కొన్నాళ్లకు నాన్న కూడా సుస్థి చేసి దాటిపోయాడు. ఇంట్లో మిగిలిన నలుగురి మధ్య మౌనమే రాజ్యమేలింది. ఈ పరిస్థితి జీర్ణించుకోలేని మణి ఒకరోజు నన్ను నిలదీసింది. దేనికైనా ఒక హద్దుండాలి. ఈ పాపిష్టి ఆస్తి కోసం రక్త సంబంధాన్ని దూరం చేసుకుంటారా? ఇది మీకు తగిన పనేనా? ఎందుకు పుట్టానా అని వాడు బాధపడే స్థితికి మీరు తీసుకొస్తున్నారు. తండ్రి ఆస్తి అనుభవించే హక్కు వాడికి లేదా? అంటూ నా మీద విరుచుకుపడింది. నాకు ఒక్కసారిగా మనసు భగ్గుమంది. వాడి తరపున వకాల్తా పుచ్చుకొని మాట్లాడతావేం? నీకు పుట్టిన పిల్లలకి ఆస్తి ఉండాలని లేదా? ఉన్నదే 6 ఎకరాల భూమి. ఆడపిల్లలిద్దరికీ చెరో 2 ఎకరాలు పసుపు కుంకుమ కింద ఇద్దామనుకుంటున్నాను. అదీ తప్పేనా? పిల్లల తల్లిగా ఆలోచించడం నేర్చుకో కాస్త విసురుగా అన్నాను. పోయేనాడు ఏం మోసుకుపోతాం అని సనుక్కుంటూ లోపలికి వెళ్ళిపోయింది. నాకు నా భార్య సపోర్టే లేదు అనుకున్నాను గుబులుగా. రోజులు భారంగా గడుస్తున్నాయి. ఓ రోజు మణి స్వీటు తెచ్చి చేతికిస్తూ మనం పెద్దమ్మ పెద్దనాన్న కాబోతున్నాం అని సంబరంగా చెప్పింది. తమ్ముడికి కొడుకు పుట్టి నా పిల్లలకి పోటీకొస్తాడేమో అనుకున్నాను అసహనంగా. లిప్తకాలంలో నా మనసుని చదివేసింది నా జీవిత సహచరిని. మరో కంసుడు కాకండి. మన పెద్ద పిల్ల కంటే వాసు భార్య 3 ఏళ్లు పెద్దది. కొత్త వారసుడిని సాదరంగా ఆహ్వానించాలి మనం అంది లోపలికి నడుస్తూ. ఒకరోజు తమ్ముడు అతని భార్య ఏదో విషయమే మాట్లాడుకుంటున్నారు. నేను వసారా చాబడిలో అటూ ఇటూ పచార్లు చేస్తున్నాను.
ఎంత వినకూడదు అనుకున్నా ఆ మాటలు చెవిలో పడుతూనే ఉన్నాయి, తొలిపొద్దు సూర్యకిరణాలు తాకినట్లుగా. ఎంతకాలం అన్హి, ఎంతకాలం అన్నయ్యతో ఈ నిశ్శబ్ద యుద్ధం? పోనీ నేను ఏమైనా ఆస్తి కోసం గొడవ చేశానా? మీ వాళ్ళు ఓ మాట అడిగారు అంతే. అంత మాత్రానికే అన్నయ్య ఏళ్ల తరబడి నాతో మాట్లాడకుండా ఉండిపోతాడా? నాకు చిన్నప్పుడు వెన్న తినిపించిన ఆ మనసేనా శిలలా మారిపోయింది. ఉంచుకోమను, ఆయన్నే ఉంచుకోమను. నాకేం అక్కర్లేదు. నా రెక్కల కష్టం మీద నేను బతకగలను. నిన్ను పిల్లల్ని పోషించుకోగలను. అయినా మా విషయంలో మీ వాళ్ళు ఎందుకు కలగజేసుకున్నారసలు? నీ నుంచి కూడా ఇక్కడ ఎవరూ ఏమీ ఆశించలేదు కదా అన్నాడు. నిజమే, మా వాళ్ళ పొరపాటు కూడా ఉంది. నేను ఏదో మాటల మధ్య ఈ ఆస్తి ప్రస్తావన తెచ్చాను కాని ఇలా మనస్పర్ధలు వస్తాయని ఊహించలేకపోయాను. పోనీలేండి, ఆప్తుల మధ్య విభేదాలు ఎన్నాళ్ళుంటాయి కనుక. వచ్చే బుడతడిని చూసి ఆయనే మారతారు నవ్వుతూ అంది వహ్ని. వాసు కూడా బొలబొలా నవ్వేశాడు. వాళ్ళు బయటకు వస్తారేమోనని అనుమానంతో పచారు ఆపి గబగబా లోపలికి వెళ్లాను. చూస్తూ ఉండగానే నెలలు గడిచిపోయాయి. వహ్నిని పురిటికి తీసుకుని వెళ్లారు ఆమె పుట్టింటి వాళ్ళు. సదా చిరునవ్వుతో కనిపించే వాసు చిన్నబుచ్చుకున్న మొహంతో 2 రోజుల పాటు తన గదిలోంచి బయటికి రాలేకపోయాడు. మణి అతన్ని మందలించి తీసుకువచ్చింది. ఒక రోజున తెల్లవారుజామున వాసు మొబైల్ రింగ్ అవుతూ ఉంటే పక్క గదిలో పడుకున్న నాకు మెలకువ వచ్చింది. మణి నిద్రమత్తులో అటూ ఇటూ దొర్లుతోంది. లోపల నుంచి తమ్ముడి గొంతు, ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నాను అని వినిపించింది. 10 నిమిషాల్లో బ్రీఫ్ కేసుతో బయటికి వచ్చాడు. నన్ను చూడగానే, అన్నయ్య, వహ్నికి నొప్పులు మొదలయ్యాయట. నేను బయలుదేరుతున్నాను. వెళ్ళాక నీకు ఫోన్ చేస్తాను. వదిని లేచాక చెప్పు అన్నాడు. తల ఊపి ఊరుకున్నాను. చీకటిలో కలిసిపోయాడు వాసు. తెల్లవారి 10ంటికి ఫోన్. అన్నయ్య, బాబు పుట్టాడు. అచ్చు నాన్నగారిలా ఉన్నాడు. వీడిని చూస్తే నువ్వు అస్సలు వదిలిపెట్టవు. వదినకి చెప్పు ఈ సంగతి. పిల్లలిద్దరికీ నేను చెప్తాలే అని ఫోన్ పెట్టేశాడు. భారమైన నిట్టూర్పు వచ్చింది నాలో నుండి. అనుకున్నంత అయింది. నా పిల్లలు, వాళ్ళకి ఆస్తి కట్టబెట్టాలి అనే స్వార్థం నాలో ఉన్నట్లే కొడుకు రాకతో తమ్ముడికి మాత్రం ఇన్నాళ్ళు అంతగా లేని స్వార్థం మొలకెత్తి మొక్కగా మారి మహావృక్షమైపోదు. దీన్ని మొదట్లోనే తుంచెయ్యాలి. ఇవాళో రేపో వెళ్లి లాయర్ గారిని కలవాలి. ఆస్తిని నా కూతుళ్ళకి సమానంగా పంచి మాకు కొద్దిగా ఉంచుకుంటే మా చరమ జీవితం నిశ్చింతగా గడిచిపోతుంది. నా ఆలోచనల్లో నేను ఉండగానే, ఏమిటి దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? చంటాడు వస్తాడు. వాడితో ఏం ఆటలు ఆడాలనా? కాఫీ గ్లాసు అందిస్తూ నవ్వుతూ అంది మణి. నువ్వొక పిచ్చి మాలోకానివే మణి. నా తరువాత ఎలా బతుకుతావో ఏమో అన్నాను, ఖాళీ గ్లాసు టీపాయ్ మీద పెడుతూ కోపంగా. ఇప్పుడేమైందండి? పొద్దుట్నుంచి అన్యమనస్కంగానే ఉన్నారు. ఆరోగ్యం బాగానే ఉందా? కలవరపడుతూ నుదుటిపైన చేయి ఉంచి అడిగింది. పక్కకి జరిగాను చిరాగ్గా. నా అకారణ కోపానికి కారణం తెలియక తికమక పడింది. కాసేపు స్థిమితపడ్డాక కారణం తెలుసుకొని తేలిగ్గా నవ్వేసింది. విస్తుపోయి చూశాను ఆమె వైపు. మీకేమైనా పిచ్చా? చంటి వెధవ ఇప్పుడు పుట్టాడు. వాడు పెరిగి పెద్దై ఆస్తిలో భాగం ఎక్కడ తన్నుకుపోతాడోనని వీలునామా దాకా వెళ్ళిపోయారు. అతిగా ఆలోచిస్తున్నారేమో చూసుకోండి. విల్లు రాసేందుకు ఇంకా సమయం ఉంది. నేను గుర్తు చేస్తానులేండి. అంతవరకు నిశ్చింతగా ఉండండి అని విసుక్కుంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది. సాలోచనలో పడ్డాను. చంటాడు రావడం, ఇల్లంతా సందడి. కాలం 2 ఏళ్లు గిర్రున తిరిగిపోయింది. మధ్య మధ్య వీలునామా గురించి మనసు నన్ను హెచ్చరిస్తున్నా బుజ్జగించి దాటివేస్తూ వచ్చాను. ఆ వేళ లాయర్ రఘుపతి గారు బజార్లో కనిపించారు. కుశల ప్రశ్నలయ్యాక, రేపు మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నాను సార్ అన్నాడు. రండి అని టైం చెప్పారు ఆయన. సెలవు తీసుకున్నాను. ఇక నా పని నేను చేసుకుపోవాలి కాని ఇక దీని మాటకి విలువ ఇవ్వటం అనవసరం అని గట్టిగా మనసులో అనుకుని తేలికపడ్డాను. తెల్లవారు లేస్తూనే వాసు వచ్చాడు. అన్నయ్య, పిల్లాడికి 2 నుండి 3వ ఏడు వచ్చింది కదా. ఈవేళ సింహాలమ్మ గుడికి తీసుకువెళ్లి పుట్టు వెంట్రుకలు తీయించుకొస్తాం అన్నాడు. సరేనన్నట్టు తలూపాను. వాళ్ళు వెళ్ళిపోయారు. స్థిమితంగా నా పనులు కానిచ్చుకొని వంటింట్లోకి కేక పెట్టాను. అలా పొలం వైపు వెళ్ళొస్తా, తలుపు వేసుకోమని. బండి లాయరుగారింటికి దారితీసేలోపు మా దూరపు చుట్టం సాయి పరిగెత్తుకుంటూ ఎదురొచ్చాడు. నన్ను చూస్తూనే భోరుమన్నాడు. బావా, ఘోరం జరిగిపోయింది. ఇంత పొద్దున్నే వాసు ఎక్కడికి బయలుదేరాడు? వెహికల్ లారీ గుద్దుకొని యాక్సిడెంట్ అయింది. ఆ అమ్మాయికి బాగా దెబ్బలు తగిలాయట. చంటాడు దూరంగా పొలాల్లో పడబట్టి బతికిపోయాడు. కాని వీడు, మన వాసు, ఆ చెరుకు లారీ కింద పడి ఇక చెప్పలేక జేబురుమాల్ని ముఖానికి అడ్డం పెట్టుకున్నాడు. వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. స్థానువైపోయాను. మెదడు మొద్దుబారిపోయింది. శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాను. ఏం జరిగింది? ఏం వింటున్నాను? ఇంట్లో ఫోన్ రింగ్ అవటం తెలుస్తోంది. మణి భోరున ఏడుస్తూ బయటికి వచ్చింది. ఇంటి ముందు ఒక్కొక్కరు పోగవుతున్నారు. జరగాల్సిన తతంగం యాంత్రికంగా జరిగిపోతోంది.
అప్పుడు మొదలైన నా ఈ శూన్యపు చూపుల్లో 10 రోజులు గడిచిపోయినా మార్పు రావటం లేదు. నా తమ్ముడి రూపం పొత్తిళ్లలో గుప్పిళ్లు మూసుకున్నది లగాయతూ దహనం అయ్యేదాకా ఒక్కొక్కడిగా కళ్ళ ముందు కదిలి ఒక్కసారిగా భోరుమన్నాను. పేగులు కదిలిపోతున్నాయి. భగవాన్, మనుషులు మరణిస్తేనే గాని మిగతా వాళ్ళకి వాళ్ళ విలువ తెలియదా? నిన్న మొన్నటిదాకా ఎంత స్వార్థంతో ఉన్నాను. విసిరేస్తేనే గాని నాకు చేతిలోని రత్నం విలువ తెలియలేదు. నాకు అష్టైశ్వర్యాలు అక్కర్లేదు తండ్రి. నా తమ్ముడు నాకు కావాలి. మరోసారి భోరుమన్నాను. ఎందుకు ఏలుతున్నావు పెద్దనాన్న? అమ్మ కొట్టిందా? బుజ్జి చేతులతో తుడిచాడు చంటాడు. ఆర్తిగా వారిని గుండెలకి హత్తుకుని లోపలికి నడిచాను. మరదలు పుట్టింటికి వెళ్ళిపోవడానికి అన్నీ సర్దుకుంటోంది. ఏంటమ్మా అన్నీ సర్దుకుంటున్నావు? అడిగాను కంగారుగా. ఇక ఏం మిగిలింది బావగారు నాకిక్కడ అంటూ కళ్ళు తుడుచుకుందామే. ఏమీ లేకపోవటం ఏమిటమ్మా? ఈ ఇంట్లో సగభాగం, పొలంలో సగభాగం, పాడిలో సగభాగం వీడివి. నీ బిడ్డవి నీవి కావా? నిన్నటిదాకా నాకు 2 పిల్లలు, ఇప్పటి నుంచి 3. వాసు ఆఫీసులోనే నీకు ఉద్యోగం ఇస్తున్నారు. మెసేజ్ వచ్చింది. పుట్టింటికి వెళ్ళి 3 రోజులు నిద్ర చేసిరా. వచ్చాక జాయిన్ అవుదువు గాని అన్నాను. మణి ఆశ్చర్యంగా నాకేసి చూసింది. ఈసారి నేను లాయరు గారింటికి వెళ్తానంటే మణి అడ్డు చెప్పలేదు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.